సురేష్ గారు మీరు ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్లో జరిగిన పరిణామాల గురించి మీరు వెళ్ళారు. అయితే నేను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. ఆ టైంలో అంటే ఇరాన్ మీద దాడి జరిగిన ఒకరోజు ముందర మోడీ గారు అక్కడ ఉండడం వెనకాల రహస్యం ఏంటి? రహస్యం ఏం లేదు, మిస్టరీ ఏంటి? అది ఏమైందంటే ఈ బాంబింగ్ ఇనిషియలీ ఫిబ్రవరి 21 జరగాలండే. అప్పుడు మోదీ గారు అక్కడ లేరు. మోదీ గారు ప్లాన్ చేస్తున్నారు, ట్రిప్ ప్లాన్ అయిపోయింది. కోఇన్సిడెంటా లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. 21 జరగాలండే బాంబింగ్. ఆ రోజు ఈ మీటింగ్ జరుగుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది మొసాడ్కి. కానీ అది పోస్ట్పోన్ అయింది, 24కి పోస్ట్పోన్ అయింది. అప్పుడు మోదీ గారు ఆల్మోస్ట్ చేరుకున్నారు అక్కడ. ఒక హెడ్ ఆఫ్ స్టేట్ ఉన్నప్పుడు మీరు బాంబ్ చేస్తే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది మనం పాకిస్తాన్ కేసులో చూసాం. ఇమ్రాన్ ఖాన్ పుటిన్ని కలవడానికి వెళ్ళారు రష్యాలో. కలిసి చేయని కలిపి వాళ్ళు హగ్ అంతా చేసి వెరీ గుడ్ అది ఇదని ఏదేదో మాట్లాడినారు. అదే రోజు బాంబు పడ్డది యుక్రెయిన్ మీద, ఫస్ట్ బాంబు. ఈయనకి ఏం చేయాలని అర్థం కాలేదు. నేను అక్కడ ఉన్నాను, కొంచెం రెస్పెక్ట్ అని ఇవ్వాలి కదా, నేను వెళ్ళిన తర్వాత బాంబు వేసుకుంటే అయిపోతుంది కదా. ఇది అది కాదు, వాళ్ళకి ఖమనీ వాజ్ ద టార్గెట్, ఆయన మూవింగ్ టార్గెట్ అంటారు వాళ్ళు. సో 21 సార్లు కాలేదు. నెక్స్ట్ వాజ్ 24th విండో, ఆ రోజు కూడా పోస్ట్పోన్ అయింది. నెక్స్ట్ వాజ్ 26th. బహుశా మోదీ గారు ఉంటే కూడా బాంబు వేస్తుండే వీళ్ళు, దాట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ షెడ్యూల్ అయితే ఈ ఫారిన్ టూర్ అనేది ముందరే ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడో ఫిక్స్. వాళ్ళకి అవకాశం ఏమో ఆ టైంలో వచ్చింది. అట్లని మనం అయితే కూడా టోల్డ్ మోదీ నాట్ టు కమ్ నౌ. ఓకే, మీరు ఇప్పుడు రాకండి, ఇప్పుడు ప్రాబ్లం ఉంది, లేకుండా వస్తూ కూడా మీరు క్వైట్గా ఉండిపోండి, మీరు ఈ బాంబింగ్ చేసే ముందు మీరు వెళ్ళిపోండి. రైట్ రైట్. సో దట్ మీరు ఇక్కడ లేరు ఏమనంటే, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఈజిప్ట్కి వెళ్ళిపోయారు, ఏదో వెళ్ళిపోయారని చెప్పొచ్చు మనం. అది జరగలేదు. సో బాంబింగ్ ప్లాన్ పోస్ట్పోన్ అయింది 2 సార్లు. 3వసారి కరెక్ట్గా దొరికింది. దానికోసం 3వసారి నెటన్యాహు చెప్పారంట, ఈసారి మనం చేయకపోతే వీ విల్ నెవర్ గెట్ ఖమనీ అగైన్ అని. రైట్ రైట్. దానికోసం బాంబు వేశారు. ఇంకా చాలాసార్లు ప్రయత్నించారు కదా. అది కూడా కాదు, వీళ్ళు ఇజ్రాయెల్ వెళ్ళి ప్లాన్ ప్రజెంట్ చేసిన ట్రంప్కి ఇజ్రాయెల్ ఏం చెప్పారు, వీఆర్ గోయింగ్ టు బాంబ్, మేము బాంబ్ చేయబోతున్నాము. యుఎస్ని పిలవలేదు. ట్రంప్ అన్నారు నువ్వు వెళ్తావా, నేను కూడా వస్తానని చెప్పి వచ్చాడు తోడు. ఎందుకంటే ట్రంప్కి క్రెడిట్ కావాలి. మొత్తం నెటన్యాహు తీసుకెళ్ళిపోతే మళ్ళీ నేను ఎందుకు కూర్చున్నాను ఇక్కడ అది వచ్చాడు. ఇప్పుడు దాంట్లో పడ్డాడు, నెటన్యాహు బాంబు వేసి వెళ్ళిపోయాడు, ట్రంప్ అక్కడే కూర్చున్నాడు ఇంకా. ఓకే, ఇప్పుడు జరుగుతుంది దాని మీరు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ గురించి మాట్లాడారు కదా. ఇప్పుడు 2 వైపు నుంచి బ్లాక్ ఉంది పవన్ గారు. ముందు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఒకటే ఉండే, ఇప్పుడు బాబల్ మందేబ్ అటువైపు రెడ్ సీలో సౌదీ అరేబియా వైపు నుంచి సూయజ్ కెనాల్కి అది కూడా బ్లాక్ ఉంది. హూతీలు బ్లాక్ చేసేసారు అది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకొక చాలా విచిత్రమైన ఒక అనౌన్స్మెంట్ చేశారు, మీరు వినుంటారు. అది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని నేను యుఎస్ టెరిటరీగా ప్రఖ్యాపిస్తున్నాను. విన్నారా అది? ఐఎమ్ అనౌన్సింగ్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఎస్ యుఎస్ టెరిటరీ. అందరంటే ఇదేంటారు ఇది, ఎక్కడ యుఎస్ టెరిటరీ అయిపోయింది ఇది అని చెప్పి. అప్పుడే మన హైదరాబాద్లో ఉన్న ఇరానియన్ కాన్సులేట్ ఒక ట్వీట్ వేశారు. ట్రంప్ చేసిన ట్వీట్ పైననే ఇంకో ట్వీట్ ఏంటంటే, కాలిఫోర్నియా మేము ఇరానియన్ టెరిటరీగా మేము అనౌన్స్ చేస్తున్నాం. యుఎస్లోనే కాలిఫోర్నియా ఇప్పుడు మా స్టేట్ అయిపోయింది, ఇరానియన్ స్టేట్. లాజిక్ లేదు ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడి. మీరు అనౌన్స్ చేశారు, మీరు ఏం చేస్తున్నారు దాని తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ఆడక్కడ కూర్చున్నాడు, ఒక్క షిప్ జరగట్లేదు. ఇట్ ఇస్ ఫ్రీ, మేము ల్యాండ్ మైన్స్, సీ మైన్స్ అన్నీ తీసేసాము, అయిపోయినాయి, ఎవడు వెళ్ళట్లేదు. ప్రాబ్లం ఏంటంటే పవన్ గారు, షిప్పింగ్ కంపెనీస్కి ఇన్సూరెన్స్ అన్నిటికంటే పెద్ద ఆప్షన్. ఒక్క షిప్ ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలంటే ఇన్సూరెన్స్ లేకుండా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు చాలా వాల్యుబుల్ అయినా, షిప్ కన్నా ఎక్కువ కార్గో వాల్యుబుల్ ఉంటుంది. 2 మిలియన్ బ్యారెల్స్ తీసుకెళ్తే 1 బ్యారెల్కి $80 ఉంటే యూ క్యాల్కులేట్ ద అమౌంట్. 2 బిలియన్ ఇంటూ $86 యూ కెన్ క్యాల్కులేట్ హౌ మచ్ మనీ ఇస్ ద వాల్యూ ఆఫ్ దట్ షిప్లో ఉన్న క్రూడ్ ఆయిల్. ఇంటూ మనం INR తోటి చేసుకుంటే ఇంకా అది ఇంకో మనం డాలర్లోనే తీసుకుందాం. అప్పుడు ఆలోచించండి, తీసుకెళ్తున్న క్యాప్టెన్ కానీ, ఆ కంపెనీ ఓనర్ కానీ, అది షిప్ ఓనర్ కానీ ఏమంటాడు, వద్దు, ఎందుకు రిస్క్ తీసుకుంటా, అక్కడే ఉండు, నెలపాటు అక్కడ నీకు జీతం ఇస్తాను, మీ స్టాఫ్ అందరికి జీతం ఇస్తాను, కానీ అక్కడే చెల్లకు. షిప్ పోతుంది, దాంతోపాటు ప్రోడక్ట్ కూడా పోతుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూర్ చేయట్లేదు. మీకు గుర్తుంటుంది, యుద్ధం మొదలైనప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ $36 బిలియన్ ఒక ఇన్సూరెన్స్ పద్ధతి అనౌన్స్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వట్లేదు కదా, నేను ఇన్సూరెన్స్ ఇస్తాను మీకు, ప్రతి షిప్ తీసుకెళ్ళండి, ఈ షిప్ మీదంతా $2 బిలియన్ ఇన్సూరెన్స్. షిప్ వెళ్ళిపోయిందా, ఏం కాలేదు కదా, క్లెయిమ్ చేసుకో, అయిపోయింది, నో క్లెయిమ్, రిటర్న్ వచ్చేస్తుంది డబ్బులు. ఇది ట్రంప్ ఆడిన గేమ్లు. కానీ ఎప్పుడు వీళ్ళు షిప్పుల మీద కొట్టడం మొదలుపెట్టారో షిప్పింగ్ కంపెనీలు అందరూ విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఒక ట్రంప్ కార్డ్, ఇది ట్రంప్ మీద వాడాల్సిన ట్రంప్గా వాడుకుంటున్నారు ఇరాన్. ఇప్పుడు
ఓకే. వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ అక్కర్లేదు, స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ చాలు వాళ్ళకి. ఇప్పుడు ఆ షిప్స్ ఏమున్నాయంటే సింగిల్ డిజిట్ తోటే రన్ అవుతున్నాయి. అది కూడా ఇంకోటి, ఒమాన్తో మాట్లాడుతున్నాం మేమని చెప్పారు. ఒమాన్తో చర్చలు నడుస్తున్నాయి, వీ విల్ మేనేజ్ ఒమాన్తో అని చెప్పి. అప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకొక చాలా ఇడియాటిక్ స్టేట్మెంట్ చేశారు. వీ విల్ బాంబ్ ద హెల్ అవుట్ ఆఫ్ ఒమాన్ అన్నారు. ఒమాన్ వీళ్ళ అలయన్స్, ఒమాన్లో వీళ్ళ పెద్ద ఎయిర్ బేస్ ఉంది అమెరికాది, వాళ్ళ మీద బాంబు వేస్తారంట. అంటే మీ బేస్ మీద కూడా మీరు బాంబు వేస్తారా? వాట్ ఇస్ ద లాజిక్? అది కూడా కదా, ఒమాన్ ఒక పీస్ నెగోషియేటర్ ఉండే చాలా సంవత్సరాల నుంచి. మీకు గుర్తుంటుంది, లాస్ట్ టైం జూలైలో బాంబు వేసిన దానికన్నా ముందు జూన్లో అండ్ ఈవెన్ మే నుంచి చర్చలు నడిపిస్తున్నారు జెనీవాలో. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినప్పుడు ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేశారు. అప్పుడు ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కలిసి అప్పుడు మీకు గుర్తుంటుంది B2 బాంబర్స్ తీసుకొచ్చి బాంబు చేశారు న్యూక్లియర్ ఫెసిలిటీస్ని. ఈసారి సేమ్ థింగ్, జనవరిలో చర్చలు నడుస్తున్నాయి, చాలా బాగా నడుస్తుంది. ఇరాన్ అగ్రీ అయిపోయారు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఇంక్లూడింగ్ యురేనియం అని చెప్పంగానే 28వ తారీఖు బాంబు వేసేసారు వాళ్ళు. అప్పుడు ఒమాన్ అన్నారు, నౌ వీ విల్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ నెగోసియేషన్స్. మేము ఎప్పుడు నెగోసియేషన్లో కూర్చున్నా మీరు అప్పుడు బాంబు వేస్తున్నారు తీసుకొచ్చి. మా పొజిషన్ వీక్ అయిపోయింది. ఇరాన్ మమ్మల్ని నమ్మట్లేదు. ఇన్ఫాక్ట్ ఇరాన్ అంటున్నారు మీకు గేమ్ ఆడుతున్నారు మాతోని, మీరు ఎప్పుడు మాతో నెగోషియేట్ ఆ రోజు మా మీద బాంబు పడుతుంది వచ్చేది. ఇప్పుడు మీతో చర్చలేదు. దాని తర్వాత పాకిస్తాన్ తీసుకొచ్చారు వాళ్ళు, ఇరాన్, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత ఖతర్ వచ్చారు, ఈవెన్ ఈజిప్ట్ కూడా వచ్చారు నెగోసియేషన్స్లో. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఒక స్టేటస్ కో అయిపోయింది. అక్కడ ఏం లేదు, ఎక్కడుంది అన్నీ అక్కడనే ఉంది. దీని నడుమిట్లో 2-3 ఇంకా ఇంపార్టెంట్ అయిన ఇన్సిడెంట్స్ జరిగింది పవన్ గారు. మనం అనుకోవచ్చు అది ఇండిపెండెంట్ అని, కానీ ఇంటర్ కనెక్టెడ్. అది ఏంటి? అది ఒకటి మెయిన్గా ఇజ్రాయెల్ చాలా రోజుల నుంచి టర్కీ మీద కనిపెట్టున్నారు, ఈడేం చేస్తున్నాడు చూడాలని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటుంది, టర్కీ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఎర్దోగాన్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చారు ఒక 2 నెలల ముందు. మేము అది చేస్తాం, మేము ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయట్లేదు, ఇజ్రాయెల్ డస్ నాట్ హ్యావ్ ఎ రైట్ టు ఎగ్జిస్ట్ అన్నారు. అప్పుడు నెటన్యాహు చెప్పారు, ఈ ఇరాన్ అంతా ఉంది కదా, ఇప్పుడు నడుస్తుంది కదా యుద్ధము, గాజా, అటువైపు హెజ్బుల్లా, ఇదంతా అయిపోయిన తర్వాత నిన్ను చూసుకుంటాను నేను ఓపెన్గా చెప్పాడు. యు ఆర్ ద నెక్స్ట్ టార్గెట్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ ఓవర్, మీ అంటే వస్తాం మేము టర్కీ అండ్, సో యూ బెటర్ బీ కేర్ఫుల్ అని చెప్పారు ఎర్దోగాన్ దగ్గర. ఎర్దోగాన్ ప్రాబ్లం ఏంటంటే ఆయనకి కాలిఫేట్ ఎవరు అని, బికాజ్ ఇరాన్ ఈ ఇస్లామిక్ వరల్డ్లో లీడర్ లేవు పవన్ గారు. ఒకప్పుడు ఉండేవాళ్ళు ఖలీఫేట్ వాజ్ ద లీడర్. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఖలీఫేట్ లేదు. మీకు గుర్తుంటుంది, కేరళలో పెద్దగా పాపులర్ రైట్స్ జరిగింది 1921లో. ఖలీఫాని చంపేశారు బ్రిటిష్ వాళ్ళని చెప్పేసి, ఇక్కడ పెద్ద గొడవ నడుతుంది. ఇక్కడ మలయాళీని చంపేశారు, ఏం లేని కేరళైట్ హిందువులు చంపేశారు, ఈ ముస్లిమ్స్, అక్కడున్న ముస్లిమ్స్, ఏది మలబార్లో ఉన్న వాళ్ళు. అది గాంధీ సపోర్ట్ చేశారు దాన్ని. దట్స్ ద బర్స్ట్ పార్ట్. ఎనీవే, స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే, ఖలీఫా డిస్ప్యూట్ అప్పటి నుంచి ఉంది. ఈ ఇస్లామిక్ వరల్డ్లో లీడర్షిప్ కోసం సౌదీ అరేబియా చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఒకటి, వాళ్ళ పెద్ద దేశం, రెవెన్యూ మంచి. సో దానికే సౌదీ అరేబియా చాలా కన్జర్వేటివ్ సొసైటీ ఉండే ఒక టైంలో. మీకు గుర్తుంది, జస్ట్ అబౌట్ 15 years బుర్కా వేసుకోవాలి, ఉమెన్ డ్రైవ్ చేయలేరు, వాళ్ళకి ఓటింగ్ రైట్స్ లేదు. సో మొహమ్మద్ బిన్ సల్మాన్ టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు MBS ఆయన ఏమన్నారు, నేను సౌదీ అరేబియాని యూరోప్గా మార్చేస్తాను 2030 దాకా. ఇప్పుడు 3 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా. ఆ టైంలో చెప్పారు, ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్, లిక్కర్ అలౌ చేశారు, మెదీనాలో నాన్ ముస్లిమ్స్ వెళ్తారు, ఇవన్నీ చేశారు. ఎందుకు? ఆయనకి లీడర్షిప్ పొజిషన్ కావాలి. లీడర్షిప్ పొజిషన్ కావాలంటే కొంచెం మోడర్న్ కంట్రీ లాగా, సో UAE లాగా, దుబాయ్, ఎస్పెషల్లీ దుబాయ్ లాగా తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇరాన్లో కూడా IRGC అరాచకాలు మామూలుగా ఉండేవి కాదు కదా, అదే కదా వాళ్ళ వ్యతిరేకత. అది సో వీళ్ళది ఏంటంటే మెయిన్గా సౌదీ అరేబియాకి లీడర్షిప్ కావాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు నడిమిట్ల గొడవ, ఏది టర్కీ ఎర్దోగాన్ అండ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా అంటున్నారు, మేము మెక్కా అండ్ మదీనా విచ్ ఆర్ ద 2 హోలియెస్ట్ సైట్స్ ఆఫ్ ఇస్లాం, మేము దాని ఓనర్, కస్టోడియన్స్. నువ్వే పడరా, నువ్వు ఏదో టర్కీలో కూర్చొని నేను ఖలీఫా అయిపోయింది ఎప్పుడు అని. దీని నడిమిట్లు ఇరాన్ వచ్చి దగ్గర. ఇప్పుడు మీరిద్దరు కాదు, నేను లీడర్, ఇస్లామిక్ లీడర్. ఓకే, మేము చూడండి అమెరికాని ఎట్లా, మీకు ఒక బాంబు కూడా మా మీద వేయలేకపోతున్నారు, మీరేం లీడర్ అని చెప్పి. సో ఈ లాస్ట్ వీక్ ఇజ్రాయెల్ ఏం చేశారంటే, ఈ టర్కీ వాళ్ళు సిరియన్ బార్డర్ దగ్గర, సిరియా లోపల ఉన్న బార్డర్ దగ్గర ఒక పెద్ద ఎయిర్ బేస్ కన్స్ట్రక్ట్ చేశారు సిరియా కోసం. సిరియా దగ్గర డబ్బులు లేవు. సో టర్కీ ఏమన్నారు, మేము ఈ పైలట్స్ని ట్రైనింగ్ ఇవ్వాలి కదా, అమెరికా చెప్పారు మాకు, మీరు కూడా అగ్రీ చేశారు, నేను మీకు ఒక రన్వే కట్టించేస్తాం, మొత్తం ఫెసిలిటీ, ఒక ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీ క్రియేట్ చేసిస్తాను. కానీ ఇజ్రాయెల్కి ఏదో డౌట్ వచ్చింది. వాళ్ళే చేశారంటే ఈ 4-5 రోజుల ముందు బాంబ్ చేసి పడేశారు రన్వేని, కొత్త రన్వేని కంప్లీట్గా ఫినిష్ చేసేసారు.
అప్పుడు ట్రంప్కి కోపం వచ్చింది, ఇదేంటి మీరు బాంబు వేస్తున్నారు వాళ్ళ మీద, టర్కీ మీద అని చెప్పి. టర్కీ మీద వేయలేదు, సిరియా మీద జరిగింది అది, కానీ చాలా క్లోజ్ టు ద బార్డర్. సిరియన్ ప్రెసిడెంట్ ఏమో ఒక ఎక్స్ టెర్రరిస్ట్, మీకు తెలుసు, షరా, ఆయన ట్రంప్కి చాలా క్లోజ్. ట్రంప్ది ఏదేదో బిజినెస్ చేస్తున్నాడు ఆయన అనమాట. ఇప్పుడు సౌదీ అరేబియాకి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు సౌదీ అరేబియా, ఎర్దోగాన్ అండ్ ఇరాన్, ఈ ముగ్గురు ఇస్లామిక్ వరల్డ్లో లీడర్షిప్ పొజిషన్ ట్రై చేస్తున్నారు. ఓకే. సో ఇజ్రాయెల్ అన్నారు, మేము టర్కీని, సౌదీ అరేబియా కూడా మేము అడ్జస్ట్ చేసుకుంటాం, ప్రాబ్లం లేదు, కానీ టర్కీని మేము రానియం. ప్రెసిడెంట్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు నెటన్యాహుకి, ఎందుకు బాంబ్ చేస్తున్నావు సిరియాని. సారీ, సిరియా కాదు, మా టార్గెట్ ఇస్ టర్కీ. మీకు గుర్తుంటుంది, సైప్రస్ అనే నేషన్ ఒకటి ఉంది, సైప్రస్, హాఫ్ ఆఫ్ సైప్రస్ని గుంజుకున్నారు టర్కీ కొన్ని సంవత్సరాలే. సో దానికోసం మనం ఏం చేసాం గేము, మనం ఇజ్రాయెల్తో కలిసి సైప్రస్లో ఒక అగ్రిమెంట్ చేసాం. సైప్రస్ని మనం కాపాడుకుంటాం, పోయింది చేతి నుంచి ఏం చేయలేము, కానీ ఇంకా ముందుకు రాకుండా ఎర్దోగాన్ని మేము అక్కడ ట్యాకిల్ చేసుకుంటాం. ఓకే. సో ఇది చాలా కాంప్లికేటెడ్. మనం అనుకున్నట్ల అంత ఈజీ స్టేట్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ చేసి అయిపోతుంది అనుకున్నాం, సురేష్ గారు, అన్నిటికీ లింక్ ఉన్నాయి.